రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో రోజు 42 నుండి 45 డిగ్రీలకు పైనే టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. దీంతో రోడ్ల మీదకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఓవైపు ఎండలతో పాటు వేడిగాలులు, ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏడాది ఫిబ్రవరి నెల చివరి వారం నుంచి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవుతోంది. పగలు రోడ్ల మీదకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఈ ఏడాది మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటాయి. ఎండలతో పాటు వేడి గాలులు, ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాల్టి నుంచి మరో 2 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలో మరో 10 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్న 2 జిల్లాల్లో తప్ప అన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, గద్వాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలను దాటింది. నల్గొండ జిల్లాలోని నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 27న ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాల్టి నుంచి మరో వారం రోజులు ఎండ తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 4 రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు దాటుతున్నాయని పేర్కొంది. రాజస్థాన్ నుంచి విదర్భ మీదుగా వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు మధ్యాహ్నం తర్వాత బయటికి రావద్దని వాతావరణ శాఖ సూచించింది. ఏపీలోనూ బానుడి బగబగలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఏపీలో 44 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దాదాపు 514 మండలాల్లో ఎండ దంచికొడుతోంది. 152 మండలాల్లో తీవ్రమైన వేడి గాలులు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో ఎండవేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇవాల్టి నుంచి మరో వారం రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మే నెలలో ఇంకా అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలు కూడా ఉన్నాయని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అధిక ఉష్ణోగ్రతలతో హెచ్చుతగ్గులు కూడా అధికంగా నమోదైనట్లు అమెరికన్ వాతావరణ అధ్యయన సంస్థ క్లైమేట్ ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏపీ, తెలంగాణల్లో వాతావరణంలో వస్తున్న మార్పులను విశ్లేషించారు. పెరుగుతున్న ఎండల తీవ్రతతో ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్, ఇంట్లో నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి తీసుకోవాలని తెలిపారు. వేసవిలో వ్యాధులు, వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 50 ఏళ్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణలో సగటు ఉష్ణోగ్రత 0.5 డిగ్రీలు పెరిగింది. ఏపీలో 0.9 డిగ్రీలు పెరిగింది. దేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ 15వ స్థానంలో, తెలంగాణ 28వ స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.